भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा अनेकदन्तो भक्तानां एकदन्तमुपास्महे विघ्नराज सुरसेवित भानुते నీనామగనంబు సదా మది పాడువేళ ఆనందముంది విఘ్న పాపములంతరించి శ్రీ గౌరీ పుత్ర నీ స్తోత్రము సిరిని గూర్చే గం 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 గజానన గణపతి గుణపతి గజానన గం 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 గజానన గణపతి గుణపతి గజానన బీజాక్షర గంభీర గణ్యాకన్య గదాగ్రగణ్య గణ్యాకన్య గణాగ్రగణ్య గాయత్రీమయ గజానన గాయత్రీమయ గజానన మదని సగస పదని సమదని గం 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 గజానన గణపతి గుణపతి గజానన గహన శాసక గహన భవన గద్య పద్యనుత గజానన గాంధర్వా ప్రియ గంధర్వాచిత గవర్ణామోద గరిమ పర గంధర్వాచిత గవర్ణామోద గరిమ పద గణితాని ప్రద గజాయుత బల గణితాని ప్రద గజాయుత బల ఘన సౌఖ్యకర గజానన
జన సౌఖ్యకర గజానన సగమదని సగసమదని సమదని గం 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 గజానన గణపతి గుణపతి గజానన సార్ ఈ కార్యక్రమం విషయం ఏమంటే మన ప్రభుత్వ నివాసి గౌరవనీయులు కార్తికేయులు గారు గురువు రామసుబ్బారెడ్డి గారి ఆశీర్వాదంతో 108 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊళ్ళో కానీ ఇలాంటి ఆశ్రమంలో కానీ భజన చేయదలిసి మొదటగా రాజపాలెం మండలం తొమ్మిది గ్రామంలో ఈ భజన కార్యక్రమం నిర్వహించారు. ఇది రెండవ కార్యక్రమంగా మన ఆశ్రమానికి వచ్చినారు. ఒకసారి మొదలుగా గొప్పగా చప్పట్లు కొట్టవలసిపోతుంది. చెప్పారు కార్తికేయ గారు మాట్లాడతారు. ఎందుకు చేస్తున్నారంటే ఈ యొక్క భజన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి ముందుకి తీసుకెళ్లాలని, వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలని, మోక్షం పొందడానికి ఒక సులువైన మార్గాన్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఎంతైనా కార్తికేయ గారు, మన రామకుమార్ గారు ఎంతైనా అభినందనీయులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంకల్పించిన కార్తికేయ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు. మేము కూడా ఈ యొక్క విషయం ఎందుకు తెలుసుకోవడం ఎందుకంటే మా గురువు గారి మాధవసారి గారు, రామసుబ్బారెడ్డి గారు ఈ యొక్క వీరి కళా నైపుణ్యత ఎదుగుతుందంటే మీరు వారితో నిరంతర ప్రయాణం సాగించాలంటే ఏదో ఒక కార్యక్రమం ద్వారా మనము వాళ్ళ చెంతమైన ఆశతో భగవత్ స్వరూపంతో సాక్షాత్తుగా కళాస్వరూపి అమ్మవారిని కూడా మనము ఉత్తేజంగా మన యొక్క ప్రవహింపజేయడానికి రామసుబ్బారెడ్డి గారి వారి యొక్క స్వరం అనేది ఎంత బాగుంటుందంటే ఆకాల పాతాల నుండి ఆకాశం దాకా జ్ఞాన స్వరూపం అన్నమాట. ఇలాంటి స్వరూపం అనేది ఒకే చోట ఆగిపోకుండా శ్రద్ధ సంకల్పంతో మా మనసులో కూడా ఇదే తీసుకెళ్లాలని ఆశయంతో